హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్విక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలోనైతే మనమైతే ఆసరా మరియు చేయూత పింఛన్లు, రైతు రుణమాఫీకి సంబంధించిన, రైతు భరోసాకు సంబంధించిన సో ఈ 3 పథకాలు అనేది మనకైతే చాలా మందికి రైతులకు అనేది డౌట్ ఉండడం అయితే జరిగింది. రైతు భరోసా డబ్బులు ఎప్పుడు జమ చేస్తున్నారు? దాని డేట్ ఎప్పుడు? ఎంతమంది జమ కాబోతుంది? ఎన్ని ఎకరాల వాళ్ళకి ఖచ్చితంగా జమ చేస్తున్నారు? అసలు నిజమైన వార్త ఏంది తెలుసుకుందాం. సో మరియు పింఛన్లకు సంబంధించిన కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తున్నారు? ఖచ్చితంగా ఇస్తారా కొత్త పింఛన్లు? ఇంకా ఎన్ని నెలలు వారైతే వాయిదా వేస్తారు? కొత్త పింఛన్లే ఇస్తారా? పాత పింఛన్లే కంటిన్యూ చేస్తారా? ఇంకెంతమందికి ఎన్ని రోజులు టైం పడుతుంది? ఈ పింఛన్ల గురించి ఈ వార్త అప్డేట్ అనేది తెలుసుకుందాం. సో అలాగే రైతు రుణమాఫీ ఇప్పటివరకు ఇంకా ఎవరికైతే జరగలేదు 80,000 రూపాయలు మట్టుకు, మరియు ₹1,00,000 మట్టుకు 1,50,000. సో ఇప్పటివరకు ఈ అర్హులై ఉన్న ఈ రుణమాఫీ ఎందుకు జరగలేదో, ఎప్పుడు జరుగుతుందో, అసలు జరుగుతుందా లేదా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్విక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్. సో మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నవారుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఖచ్చితంగా అందిస్తుంటాను. వీడియో నచ్చితే ఖచ్చితంగానైతే లైక్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఖచ్చితంగా పక్కనున్న బెల్ ఐకాన్ ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్. సో ఆ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకుంటే ఖచ్చితంగా లేటెస్ట్ అప్డేట్ నోటిఫికేషన్స్ అనేది మీకు వీడియో రూపంలోనైతే తెలుసుకోవడానికి, ప్రతి అప్డేట్ తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే అర్హులై ఉన్న రుణమాఫీ సంబంధించిన ఎవరికైతే ఇంకా రుణమాఫీ డబ్బులు ఇంకా రుణమాఫీ కాలేదో ఖచ్చితంగా వారికి రుణమాఫీ చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పటి వరకు రెండో విడత నడుస్తుంది. మొదటి విడతలో ఇంకా రైతు రుణమాఫీ ఎవరికైతే కాలేదో ఖచ్చితంగా వారికి కూడా రైతు రుణమాఫీ చేస్తామని అయితే ఆగస్టు నెలాఖరులోపు ఖచ్చితంగానైతే చేస్తామనైతే చెప్పడం అయితే జరిగింది. సో ఆధార్ మరియు బ్యాంక్ ఖాతాలు పేరు ఒకటే లేనందువలనే ఈ డబ్బులు అనేవి ఆర్బీఐ నుంచి ఖాతాలో ఆగిపోవడం అయితే జరిగింది. ఇటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఆగస్టు 30 వరకు చేసి వారి ఖాతాలోనైతే అర్హులై ఉన్న ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులనేవి అందజేస్తామని, ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన అర్హులైతే ఎవరైతే ఉన్నారో వారికి రుణాలు రాని వాళ్ళకి, రుణమాఫీ కాని వారికి ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో రైతు రుణమాఫీకి సంబంధించిన అప్డేట్ అయితే ఇదైతే మనకైతే రైతు భరోసాకు సంబంధించిన రూ. 7,500 గురించి చాలా మంది గందరగోళానికి ఎదురుస్తున్నట్టే తెలిసింది. సో రైతులకు సంబంధించిన పెట్టుబడుల సాయం కింద, ఇప్పటికే పెట్టుబడుల సాయం కింద ఖచ్చితంగా రూ. 7,500 అనేది ప్రతి సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం ముందే జమ చేస్తుంది. కానీ ఈసారి ప్రభుత్వం చేంజ్ అయ్యడం వల్ల మనకైతే ఇంకనైతే ఈ పెట్టుబడుల సాయం కింద వానాకాలం సీజన్‌కి సంబంధించిన ఈ పెట్టుబడులు మనకైతే డబ్బులనేవి ఇంకా కాలేవు. సో చాలా మంది రైతన్నలు దీనికోసం ఎదురు చూస్తున్నట్టు అయితే తెలిసింది. సో రైతు రుణమాఫీ ప్రక్రియ సగం కాంగానే మనకైతే రైతు భరోసా సంబంధించిన ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్నారో రైతు భరోసా కావాలని, సో వారు ఎవరైతే అర్హులై చెక్ చేసి మొదటి పేజ్‌లో, సెకండ్ పేజ్‌లో లిస్టులు విడుదల చేసిన తర్వాత వీరికి కూడా రైతు భరోసా సంబంధించిన పెట్టుబడుల సాయం కింద ఎకరానికి రూ. 7,500 15,000 కోట్ల బడ్జెట్‌తో తెలంగాణలో ప్రవేశపెట్టి ఎకరం చొప్పున అర్హులై ఉన్న రైతు భరోసా ఖాతాలోకి, రైతన్నల ఖాతాలోకి జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. సో అలాగే మనకైతే రైతు భరోసా గురించి ఏం టెన్షన్ పడొద్దని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే హెచ్చరించింది. ఎందుకంటే 10 ఎకరాలు ఉన్నలోపు 10 ఎకరాల లోపు ఉన్న ప్రతి రైతన్నలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా 2 విడతలు మనకైతే సంవత్సరానికి రూ. 14,000 జమ చేస్తామనైతే చెప్పడం అయితే జరిగింది 10 ఎకరాల లోపు. సో అలాగే 1, 2, 3 ఎకరాలకి ఖచ్చితంగా వారికి డబ్బనేది మరో రానున్న 2 వారాల లోపైతే స్టార్ట్ చేస్తాం. రైతు భరోసా డబ్బులు కొత్త అర్హులు జాబితా వచ్చిన తర్వాత ఈ డబ్బులనేవి ఖచ్చితంగా జమ చేస్తామనైతే చెప్పడం అయితే జరిగింది. సో అలాగే మనకైతే ఆసరా మరియు చేయూత పింఛన్లకు సంబంధించిన డబ్బులు దాని గురించి కూడా మనకైతే ఇంతకుముందు ఇస్తున్న మనకైతే జూలై నెల వరకు ఇప్పటికైతే పాత పింఛన్లే కంటిన్యూ చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన అప్డేట్ మనమైతే ఇప్పుడు చూస్తున్నట్టయితే ఎవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకున్నారో ఆసరా, మనకైతే ఆసరా పింఛన్‌ని చేయూత పింఛన్‌గా మారుస్తున్నారు. సో మహిళలకు రూ. 2,500, మనకైతే వృద్ధులకు రూ. 4,016, మనకైతే ఇంకా వికలాంగులు ఎవరైతే ఉన్నారో సో వారికి రూ. 6,000 అందిస్తామని మేనిఫెస్టోలో చెప్పినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి గారు. సో దీనిపైన మనకైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ కోసం అయితే వెతుకుతుంది. సో ఈ బడ్జెట్ పూర్తి అవ్వగానే అనర్హులు ఎవరైతే ఉన్నారో వారిని కట్ చేసి, వారి ఖాతాలు క్లోజ్ చేసి, వాళ్ళని తీసివేసి ఖచ్చితంగా కొత్తగా అప్లై చేసుకున్న మహిళలకు
పింఛన్దారులకు చేయూత పింఛన్లు తీసుకోబోతున్న వారికి యాడ్ చేసి అంతా సెట్ కాగానే సేమ్ రైతు భరోసా లాగా ఈ పింఛన్ లబ్ధిదారులకు కూడా వారి ఖాతాల్లో పింఛన్ అనేది జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఈ ప్రక్రియ పూర్తి కాగానే కొత్తగా అప్లై చేసుకున్న వారు పూర్తి కాగానే సేమ్ రైతు భరోసా, ఆసరా మరియు చేయూత పింఛన్లు కొత్తగా అప్లై చేసుకున్న వారు లిస్ట్ రాగానే కొత్త వాళ్ళతో కలిపి ఈ పాత వాళ్ళకు కూడా ఈ డబ్బులను అనేవి మనకైతే రైతు భరోసా సంబంధించిన ఎటువంటి ఆసరా మరియు చేయూత పింఛన్లకు సంబంధించిన ప్రతి అప్డేట్ అనేది జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. వారి ఖాతాల్లోకి రైతన్న ఖాతాలోకి రైతు భరోసా, ఆసరా పింఛన్ లబ్ధిదారులకు ఆ ఆసరా మరియు చేయూత పింఛన్లు వారికి డబ్బులను అనేవి వారి ఖాతాలో జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో అలాగే ఈ రైతు భరోసా సంబంధించిన విడుదల చేయంగానే వారి ఖాతాలోకి నేరుగా ఖచ్చితంగా తొందరగా రావాలంటే ఏం చేయాలో, మరియు పింఛన్లకు సంబంధించిన ప్రతి పింఛన్ రాగానే మనకైతే ఎటువంటి ల్యాగ్ లేకుండా అంటే మనకైతే ఆగిపోవడం అయితే జరుగుతుంది కదా. సో అలా కాకుండా పింఛన్ డబ్బులనేవి, రైతు భరోసా డబ్బులనేవి విడుదల చేయంగానే మీ బ్యాంక్‌లోకి నేరుగా కరెక్ట్ టైంలో రావాలంటే ఏం చేయాలో మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. సో ఎవరైతే రైతు బంధు మరియు ఆసరా పింఛన్ లబ్ధిదారుల అకౌంట్లు ఉన్నాయో మీ అకౌంట్‌లో అనేది అప్డేట్ చేపించుకోండి. ఒకవేళ ఆ అకౌంట్‌లలో డబ్బులు లేకపోతే ఖచ్చితంగా ఒక కనీసం 100, 150 రూపాయలైనా యేసుకొని ఆ అకౌంట్‌ని హోల్డ్‌లో ఉంచడానికైతే ఛాన్స్ ఉన్నదని చెప్పడం అయితే జరిగింది. సో అకౌంట్‌లో 100, 200 రూపాయలు లేకపోతే ఖచ్చితంగా అకౌంట్ హోల్డ్ అయ్యి అకౌంట్ అనేది మూతబడుతుంది. సో ఈ మూతబడితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మీకు ఆసరా మరియు చేయూత పింఛన్లు మరియు రైతు భరోసా నుంచి వస్తున్న డబ్బులనేవి ట్రెజరీలో పడిపోయి బ్యాంకుకి మనకైతే ప్రభుత్వానికి వెనక్కి వెళ్ళిపోవడానికైతే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన మీరు ఆ డబ్బులనేవి నేరుగా మీ ఖాతాలోకి తొందరగా రావాలంటే ఖచ్చితంగా మీ బ్యాంక్ అనేది అప్డేట్ చేపించుకోండి. అప్డేట్ ఉందో తెలుసుకోండి. బ్యాంక్‌లో డబ్బులున్నాయో తెలుసుకోండి. సో అలాగే మనకైతే మీ బ్యాంక్‌కి, ఫోన్‌కి ఖచ్చితంగా లింక్ అయ్యి ఉన్నదా? మీ బ్యాంక్ మెసేజ్‌లు వస్తున్నాయా? వస్తలేవా చూసుకోండి. సో అలాగే మరియు ఎటువంటి అప్డేట్‌లున్నా ఎన్ఐపీసీ లింక్ చేపించుకోండి. మీ దగ్గరున్న ఆధార్ సెంటర్‌లోకి పోయి ఎన్ఐపీసీ మీ బ్యాంక్ ఖాతాకి, భూమి పట్టాలు ఉన్న బ్యాంక్ ఖాతాకి మరియు మీ ఆధార్ కార్డ్‌కి, మీ ఫోన్‌కి అనేది ఖచ్చితంగా లింక్ చేపించుకోవాల్సిందిగా ప్రభుత్వం అయితే మనకైతే హెచ్చరించడం అయితే జరిగింది. సో ఇప్పుడున్న మరి ఈ 3 వార్తలకైతే అప్డేట్స్ అయితే ఇది. ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేది మన ఛానెల్‌లో ఖచ్చితంగా అందిస్తాను. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. ఖచ్చితంగా రైతు భరోసా 2 వారాల్లో, మరి ఆసరా పింఛన్లు కూడా 2 వారాల్లో మనకైతే ఈ ఆగస్టు నెలలో ఆఖరికి కొత్త అప్లై చేసుకున్న వాళ్ళ లిస్ట్ రాగానే వీరికి కూడా జమ చేస్తామంటే చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. మరిన్ని అప్డేట్ కోసం వీడియోని అయితే లైక్ చేసి, షేర్ చేసి ఖచ్చితంగా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ గైస్.